రాష్ట్రంలో సుగాలి ప్రీతి అంశం ఎంత పెను సంచలనం సృష్టించిందో మనం చూసాం. అయితే సుగాలి ప్రీతి అంశాన్ని కూడా అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమెకు వాళ్ళకు న్యాయం జరగాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదా, లేకపోతే ఏం జరిగిందన్న విషయం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు. చెప్పండి సార్, ఏదైతే సుగాలి ప్రీతి అంశాన్ని మీ అధినాయకుడు అనేక సందర్భాలు ఎత్తారు, న్యాయం చేయాలంటే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ ఎటువంటి న్యాయం చేయలేదు, రాజకీయంగా వాడుకున్నారన్న విధంగా కూడా సుగాలి ప్రీతి తల్లి ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటే? ఎలా చూడటం ఏందన్నా, ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు చీటింగ్ చేశారని ఇచ్చారు. ఏం చీటింగ్ అన్నా? నీకు ప్రభుత్వం దగ్గర నుంచి, జగన్ ప్రభుత్వం దగ్గర నుంచి పొలాలు ఇప్పించడం, సిటీలో స్థలం ఇప్పించడం, ఇల్లు ఇప్పించడం, ఉద్యోగం ఇప్పించడం చీటింగా? నీకోసం లక్షలాది మంది జనసేన కార్యకర్తలను పిలిపించుకొని అంతమందితో సభ పెట్టడం చీటింగా? నీ సభకు వచ్చి 23 మంది కార్యకర్తలు కాళ్ళు చేతులు ఇంచుకోవడం చీటింగా? అనేక మంది ఇబ్బందులు పడి ఆ రోజు ఎండల్లో వానల్లో తడిసొచ్చి నీకోసం మీటింగ్లో సభ పాల్గొన్న చీటింగా? నీ ఇష్యూని, మీకు సుగాలి తల్లి ఇష్యూ ఏదైతే ప్రీతి ఇష్యూ ఉందో ఆ ఇష్యూని అసలు చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదని వాళ్ళ అమ్మాయి చెప్పారు. వాళ్ళ అమ్మాయి చెప్పింది. అలాంటిది ఈరోజు ప్రపంచానికంతా తెలిసేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీరు వైసీపీతో కలిసి ఎక్కడో జరిగిన ఘటన కర్నూలులో మీరు ఉండేది, మీరు ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు, ఫిర్యాదు చేశారు? గన్నవరంలో. ఎక్కడ సంబంధం ఉంది అసలు? గన్నవరంలో రావణ్ అనే ఒక రాక్షసుడు, ఒక దేశద్రోహిని మేము పట్టుకున్నామని అతనికి మద్దతుగా నువ్వు కర్నూలులో వచ్చి అక్కడికి వచ్చి గన్నవరంలో ఫిర్యాదు చేస్తావు. బాధాకరం అని తెలిసిపోతుంది ప్రజలకి. నేను సుగాలి ప్రీతి తల్లిగారిని ఒకటే అడుగుతున్నా, అమ్మ మీరు మీ గుండెలపై చేసుకొని మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీ కుటుంబానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారా లేదా? అనేక వందల సార్లు డిబేట్లు మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు మేము బతికే వాళ్ళం కాదు, మేము చచ్చిపోయే వాళ్ళము, మమ్మల్ని పెద్ద కొడుకులాగా ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పింది ఈరోజు ఆమె సుగాలి ప్రీతి తల్లి గారే. ఈరోజు మీరు వచ్చేసి మాకు సంబంధం లేదు, మాకు వైసీపీ జగన్ ఏదో చేశాడు, జగన్ ఇచ్చాయంటే జగన్ మెడలో ఉంచి చేసేది మేమే. ఈరోజు జగన్ ట్రాప్లో పడకండి. మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే 2017-18 అప్పుడున్న ప్రభుత్వం మీద చేయలేకపోయారు, జగన్ ప్రభుత్వంలో చేయలేకపోయారు. కనీసం జగన్ ప్రభుత్వంలో బయటికి రావడానికి భయపడ్డారు మీరు. ఈరోజు ధైర్యంగా వచ్చి మా మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఓకే, మా ప్రభుత్వంలో ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు, మేము కేసు కడతాం, ఎవరైనా సరే. కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీ వీడియోలు ఇంకా యూట్యూబ్లో ఉన్న మీరు మాట్లాడిన మాటలు ఈరోజు దాన్ని వక్రీకరించి మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా మీరు ఇంతలా ఆదుకొని ఉంటే ఇవాళ ఎందుకు మరి కంప్లైంట్, అంటే ఏ రకంగా చూడాలంటారు ఈ అంశాన్ని? ఇది రాజకీయం అనాలా, లేకపోతే నిజంగానే ఆమెకు అన్యాయం జరిగిందనేసి భావించాలా, ఎలా చూడాలి? ప్యూర్ పర్ఫెక్ట్ పాలిటిక్స్, రాజకీయమే. టార్గెట్ పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఎవడో రౌడీ షీటర్ చనిపోతే పవన్ కళ్యాణ్ గారు, కాపులు మీటింగ్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఇంక 2 రోజులు పోతే ఆర్పీతో ముగ్గురు చెప్పేయండి, ఎవరాయమ చునితో చెప్పేసింట, అవి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఇంకా వాళ్ళని చెప్పండి. ఇంకా అంతే. ఇంక రాష్ట్రం ఏమైనా పవన్ కళ్యాణ్ గారే, ఇంకేమి లేవు, వేరే నాయకులు లేరు, వేరే పార్టీలు లేవు, ఏమీ లేవు. కేవలం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ మాట్లాడుతున్నాం, కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా వైసీపీ ట్రాప్లో పడి చేస్తున్నారు. ఇందాక నేను ఎవిడెన్స్ చూపించా, కొన్ని ఫోటోలు కూడా పైన ఎవరితో కూర్చోరు, ఎవరైతే సంబంధాలు ఉన్నాయని కూడా. ఎవరితో ఉన్నారంటారు? ఇప్పుడు ఎవరైతే సుగాలి ప్రీతి తల్లి పక్కన కూర్చొని ఒక వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి రావణ్ పక్కన ఉన్నాడు, అదే వ్యక్తి శ్రావణ్ పక్కన ఉన్నాడు, అదే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పక్కన ఉన్నాడు. తెలిసిపోతుంది కదా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నడుస్తుంది. ఈవెన్ ఒక పెద్ద కుట్రగా, పెద్ద ప్యాకేజీగా జరుగుతున్న సెటిల్మెంట్ ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏమీ చేయలేరు, ఏమీ పీకలేరు. ఒకటే చెప్తున్నాం, మాలాంటి జన సైనికులు లక్షలాది మంది ఆయన వింటాం, నిలబడి ఉన్నాం మేమందరం. ఒకటే, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకొని మీ ఇంట్లో కూర్చొని మీరు నమ్మే దేవుడు ముందర హృదయం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం చేశారో ఆలోచించుకొని వాళ్ళు ఒకసారి మాట్లాడితే మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఒకటి చెప్పండి, ఏదైతే ఆయన అధికారంలో లేనప్పుడే సుగాలి ప్రీతి విషయం అనేక సందర్భాలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఒక అధికారంలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఈయన మీద ఈ రకంగా కంప్లైంట్ ఇవ్వడం అనేది కూడా ఒక గందరగోళం ఉన్నటువంటి కంప్లైంట్. అంటే అన్న, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. డిప్యూటీ సీఎం మీద కంప్లైంట్ ఇచ్చు, సీఎం మీద కంప్లైంట్ ఇచ్చి, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో ఎవరి మీద ఇచ్చారు కాబట్టి అది ఇంత వివరణ జరగాలి. ఆమె కంప్లైంట్ ఇచ్చేసి సరిపోతుందా? అవన్నీ కాదు. ఎవిడెన్స్లు అప్పటికి మాయమైపోయాయని చెప్పి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు. ఆ ఎవిడెన్స్ రావాలని టైం పడుతుంది. నువ్వు దానికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని రేపు రాబోయే రోజుల ఎన్నికల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదంటే సుగాలి ప్రీతి లాంటి వాళ్ళు కొన్ని వందలాది మందికి, వేలాది కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా.
మీరు ఊరికి దయచేసి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకండి. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే రండి, మాలాంటి కార్యకర్తలు రండి, మేము కూర్చుంటాం, మాట్లాడదాం, మా వల్ల హెల్ప్ చేస్తాం, ప్రయత్నిస్తాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వస్తే మా ఊరితో మాట్లాడితే మాత్రం ఈసారి మీకు ఇస్తున్న రెస్పెక్ట్ కూడా పోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రధానంగా సుగాలి ప్రీతి అంశంలో వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగిందంటే అది కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది. ఇవాళ ఏదైతే సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయ కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఎవరైతే ఇప్పటికే జడ శ్రావణ్ కావచ్చు, ప్రశ్న రావణ్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషుల పక్కన వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ ప్రెస్ మీట్ నిర్వహించడం, వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం అన్నది కూడా ఇది చాలా హేమమైన చర్య. ఇది సబబు కాదు. ఏదైతే న్యాయం కోసం సుగాలి ప్రీతి కోసం ఎంతో అధికారంలో లేనప్పుడే ఆ యొక్క అంశాన్ని ఒక పెద్ద చర్చనీయాంశంగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద ఇవాళ ఈ కంప్లైంట్ అన్నది కూడా పూర్తిగా ఇది ఒక రాజకీయ కోణంలో జరిగిందనేసి కూడా జనసేన నేతలు మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.